హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైతే ఈరోజు సండే ఎపిసోడ్ చాలా ఫన్గా గుడ్గా అనిపించింది. బట్ నాకైతే ఎపిసోడ్లో ఏదైతే తనూజ గారు స్టార్టింగ్లో సాటర్డే ఎపిసోడ్ మనకు కొంత వేయడం నాగార్జున గారు జరుగుతుంది. ఆ ఎపిసోడ్లో ఏదైతే చేసిందో దీనికోసం ఒక షార్ట్ చేశాను. తనూజ అండ్ కన్వర్జేషన్ ఎమాన్యుయల్ ఎందుకు ఆ సింక్ ఫ్లోటింగ్ విషయంలో తనకు సింక్ ఇచ్చాడని దానికోసం ప్రత్యేకంగా ఒక షార్టే చేశాను. ఆ షార్ట్ చూడండి ప్రతి ఒక్కరు. అండ్ నెక్స్ట్ నాగార్జున గారు వచ్చి ఆడియన్స్లో అడిగితే ప్రతి ఒక్కరు ఎమాన్యుయల్ ఫేవరెటిజం ఈసారి. ఎందుకంటే నాకు ఈసారి కొత్తగా అనిపించింది. ఎప్పుడు కళ్యాణ్ తనూజ వచ్చిన ఆడియన్స్ ఈసారి ఎమాన్యుయల్ గురించి రావడం అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను డిజర్వ్. ఎందుకంటే ఈ రోజు వరకు బిగ్ బాస్ హౌస్లో తను కొంత పరంగా నాకు తన గురించి కూడా షార్ట్ లో మాట్లాడాను. ఏదైతే కొంత పరంగా తను చెప్పలేకపోవచ్చు, అంటే ఒక హార్మోని మిస్ అయిపోద్ది, ఒక కామెడీ సెక్టర్ మిస్ అయిపోద్ది అని ఆలోచిస్తాడే కానీ తను ఓపెన్ అయిపోయి ప్రతి ఒక్కరితో గొడవ పడితే వెళ్తే మాత్రం ఎమాన్యుయల్కి ఒరిగింది ఏటీ లేదు. ఇంకా జనాల్లో గట్టిగా వెళ్తాడు, ఇంకా గట్టి ప్లేయర్ అనిపించుకుంటాడు. అంతేగాని నాకు కామెడీ అంటే ఒకటి తన కామెడీ యాంగిల్ అయి ఉండొచ్చు, బట్ తనతో ఎవరికి ఎంత ఇష్యూ వచ్చినా కూడా తనతో తనకి హార్మోని ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే దివ్య వచ్చి చాలా తెలివైన అమ్మాయి అని చెప్పి ఒక అతను చెప్పడం జరిగింది. అది నిజమే. దివ్య చాలా స్మార్ట్ గర్ల్. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడున్న వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒక స్మార్ట్ గా తెలివిగా ఆలోచించగల అమ్మాయి అంటే దివ్య. అండ్ దివ్య గేమ్ ప్లాన్ ఏదైతే లాస్ట్ వీక్ లో బెగిసి కొట్టింది, అంటే జనాల దృష్టిలో కానీ లేదంటే ఇంట్లో కంటెస్టెంట్స్ దృష్టిలో కానీ అది అయ్యి ఉండవచ్చు. కానీ తను ఏదైతే ముగ్గురు మాట్లాడుకున్నారో ఎమాన్యుయల్, దివ్య, ఏదైతే సుమన్ గారు, మన ముగ్గురులో ఒకరు అవ్వాలి, కెప్టెన్ అయిన వాళ్ళు మనల్ని అవ్వకూడదని రూల్ మనం బ్రేక్ చేద్దామని ఫస్ట్ అది స్ట్రాంగ్ గా డిసైడ్ అయి ఉన్న వ్యక్తే దివ్య. అలాగే నిరూపించుకుంది. తను అవ్వని పక్షాన్ని ఎమాన్యుయల్కి చేయాలనుకుంది, చేసింది. అండ్ ఏదైతే ఈరోజు ఎపిసోడ్ లోని ప్రతిదీ అంటే ఫస్ట్ వచ్చి మూవీ యాక్షన్ డైలాగులు చెప్పాలి, ఆ విస్క్ లో ఆ సీన్ లో వచ్చి మన ఎమాన్యుయల్ వచ్చి గెలడం జరిగింది ఆ టాస్క్ లోని. నెక్స్ట్ వచ్చేసరికి నాగ చైతన్య గారు వచ్చారు. ఏమున్నాడు రా బాబు అన్నట్టు ఉన్నాడు. నాగ చైతన్య రాగానే ఇంకా రీతు మనకు ముందు నుంచే తెలుసు. నాకు తెలిసి నేను జాతిరత్నాలు కుకింగ్ కూడా చూశాను. అందులో కూడా రీతుకి చేతు గారు అంటే ఎంత ఇష్టమో కూడా చెప్పింది. ఇప్పుడు వచ్చి ఏదైతే తను ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఇది కూడా నాగ చైతన్య గారు అయితే మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ కెప్టెన్. హైదరాబాద్ ఏదైతే టీం ఉందో రేసింగ్ టీం, దానికి వచ్చి ఆయన ఓనర్ గా వ్యవహరిస్తున్నారట. ప్రతి ఒక్కరు జియో హాట్ స్టార్ లో చూడమని చెప్పారు. రేసింగ్ అనేది చాలా మంచిగా చాలా బాగుంటది. ఎందుకంటే ఏది పడితే తిప్పే వెహికల్ బట్టి కాకుండా మనం ఏ విధంగా రేసింగ్ అనేది ఉంటుందో మనకు కూడా దాని గురించి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి అది జియో హాట్ స్టార్ లోనే వీక్షించవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన వచ్చాక ఒక ఫన్నీ టాస్క్ పెట్టారు. ఆ ఫన్నీ టాస్క్ మాత్రం నిజంగా చెప్తున్నాను, నాకైతే ఒకటి అనిపించింది. అక్కడ వస్తున్న వాళ్ళకి ఎవరైతే స్పెల్లింగ్స్ వచ్చాలి తనూజ ప్రతి టాస్క్ వెళ్ళిపోతుందంటది. కానీ ఇక్కడ మాత్రం నాకు తెలిసి ఒక్కటి పెట్టడానికి రాలేదు. పెట్టడానికి వచ్చింది ఓడిపోయింది ఒకే ఒకటి, అది కూడా కెప్టెన్స్ రమ్మని చెప్తే వచ్చింది. అక్కడికి వచ్చరికి తను ఓడిపోయింది. నెక్స్ట్ వచ్చాట లీఫ్ అని ఏదో ఒకటి పేరు ఇచ్చారు, లీఫ్ LEF అని లీఫ్ అట. అలాంటి దానికట నాకు పిలాల్సింది కదా సార్ అని చెప్పి అంటది. మిగతా టాస్క్లకి ఎంత గట్టిగా అడుగుతుంది, ఈ టాస్క్ ఎందుకు అడగలేకపోతుందో నాకు అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే వీళ్ళంటే ఇది కూడా ఎమాన్యుయల్ గెలిచారు, నాగ చైతన్య గారు పేద పంపించారు. ఈ విధంగా అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేది ఇవాళ ఎపిసోడ్లో అయితే మొత్తం మొత్తం ఏదైతే ఫన్నీ వేలోనే టాస్క్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు సేవ్ చేసుకుంటూ వచ్చి బర్నీ గారు ఆడియన్స్. నెక్స్ట్ గౌరవ్ దివ్య ఉన్నారు. దివ్యకి గౌరవ్కి మధ్య తినైతే ఏదైతే ఉందో దివ్య సేఫ్ అయిపోయింది, గౌరవ్ ఎలిమినేట్ అయిపోయాడు. అక్కడ వచ్చి పవర్ ఏదైతే ఉందో పవర్ బజర్ అది వచ్చి దీనికి వచ్చి నాగార్జున గారు యూజ్ చేస్తామంటే ఆడియన్స్ దానికి వెళ్ళిపోతున్నాను. దీనికోసం నేను కూడా షార్ట్ లో మాట్లాడడం జరిగింది, షార్ట్ లో చూడండి. బట్ నాకు అనిపించింది ఏంటో మాత్రం నిజం చెప్పాలంటే దివ్యకి సపోర్ట్ చేయదు తనూజ కాబట్టి తనకి ఇవ్వదని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది రివర్స్ ఎందుకు కొట్టింది కూడా నేను దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఈ వీక్ వచ్చి నాగార్జున గారు మాత్రం ఇక 9 మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంక మీరు కంటెస్టెంట్ గట్టిగా ఆడాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీక్ ఏదైతే ఉంటుందో ఇంకా గట్టిగా ఉంటుందో, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైతే డబుల్ ఎలిమినేషన్ ఈ వీక్ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయారు. ఎవరైతే నిఖిల్, గౌరవ్ వెళ్ళిపోయారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం డెమోనిక్, కళ్యాణ్కి, ఎమాన్యుయల్కి టాస్క్ ఏదైతే ఫిజికల్ టాస్క్ లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రేపు ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.